ఆయన నన్ను మరో రకంగా బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. మా నాయకుడు, మా ముఖ్యమంత్రి తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఉద్యమాలు, ఇలాంటి నాయకులను, ఇలాంటి డిమాండ్లను ఎన్నో చూసింటారు. ఆయన ఏ విధంగా వాటిని అనగదొక్కాడో, ఏ విధంగా తొక్కి పెట్టాడో మీకు తెలియంది కాదు, మీరు ఇబ్బంది పడతారు, గుర్తించుకోండి అని చెప్పి నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తే నేను ఒక్కటే చెప్పాను. మీ ముఖ్యమంత్రికి తన 40 ఏళ్ల జీవితంలో ఎంతోమంది నాయకుల్ని, ఉద్యమాలని చూశారేమో, కానీ ఈ 40 ఏళ్ల జీవితంలో రామచంద్ర యాదవ్ లాంటి వాడు నాలాంటి వాడు తగిలింటే కథ ఎంత దూరం వచ్చేది కాదు. మీ దోపిడీకి, మీ అరాచకానికి అంతం పలికి బీసీలకు రాజ్యాధికారం అందించిండేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తొక్కడానికో మరొకటి చేయడానికో ఈ